అందరికీ నమస్కారం అండి. ఇది ఇంట్లో లేడీస్‌కి చాలా యూజ్ అయ్యే టిప్ అనమాట. చాలామంది దేవుడి దగ్గర సామాన్లు పెడుతూ అది క్లీన్ చేస్తూ ఉంటాం. అవేమో నల్లగా అయిపోతూ ఉంటాయి. అస్సలు వదలవు. దానికోసం నేను చాలా వీడియోస్ చూసానండి. గోరింటాకులో నానబెట్టాలి, అందులో నానబెట్టాలి అని చాలా చెప్తూ ఉంటారు. కానీ నేను మీకు ఒక యూజ్‌ఫుల్ టిప్ అయితే చెప్తున్నాను. అది చూసారు కదా! పీతాంబరం అంటారు దాన్ని. అది మార్ట్‌లోనైనా బయట ఏ షాప్‌లోనైనా దొరుకుతుంది. యాక్చువల్‌గా అందులో విమ్ లిక్విడ్ ఏసి కలపాలి. కానీ నా దగ్గర విమ్ లిక్విడ్ అయిపోయింది. సో, నేను వెరైటీగా ఎందుకో ట్రై చేసి చూసాను. నా దగ్గర హ్యాండ్ వాష్ దగ్గర ఒక క్లీన్జర్ ఉంది. అదేసి ట్రై చేశాను. దాంతో కూడా నాకు చాలా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. సో, ఇప్పుడు నేను కొంచెం పీతాంబరం తీసుకొని అందులో కొంచెం క్లెన్జర్ ఏస్తున్నాను. అదే మనం హ్యాండ్ వాష్‌కి వాడతాం కదా! సింక్ దగ్గర వాటి దగ్గర పెట్టుకుంటాం. సో, అది తీసుకొని నేను వాడుతున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ కొంచెం పీతాంబరం తీసుకొని అలాగే అందులో కొంచెం మనకి ఎంత కావలిస్తే అంత వేసుకొని అలా పేస్ట్‌లా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను చేసి చూపిస్తున్నానండి. ఆల్రెడీ ఒకటి తోమేసాను. అది చూసారు కదా! ఎంత నల్లగా ఉందో. దాన్ని నేను మీకు తోమేసి చూపిస్తున్నాను లైవ్‌లో. మొత్తం నేనంటే హ్యాండ్స్‌తో చేసేస్తున్నాను కానీ మీరైతే ఏదైనా స్క్రబ్బర్ లాంటిది ఏదైనా యూజ్ చేయండి. నాకు కొంచెం హ్యాండ్స్‌తో అలవాటు కాబట్టి నేను చేసేస్తున్నాను. స్క్రబ్బర్‌తో వాడితే ఇంకా తెల్లగా మంచిగా కూడా వస్తాయి. మీకు అలా లైవ్‌లోనే చూపిస్తున్నాను చూడండి మీకే. మొత్తం అంటే అది ఇలా పెట్టగానే చాలా బాగా క్లీన్ అయిపోతుందనమాట. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. చూసారు కదా! నేను ఆల్రెడీ 2 సామాన్లు తోమి చూపించాను. అదైతే ఎంత నల్లగా ఉండేదో. అసలు నలుపంతా పోయి ఎంతలో వచ్చింది. ఇప్పుడు ఈ మిగతా సామాన్లన్నీ దాంతోనే తోమేయాలి మనం. ఇంకా కావాల్సితే ఎక్స్ట్రా పౌడర్ యూస్ చేసుకోవచ్చు. అది ఎక్కడ మార్ట్‌లో ఈజీగా దొరికేస్తుందండి. ఇప్పుడు నేను ఆ సామాన్లన్నీ వాటితోనే క్లీన్ చేశాను. చూసారా ఎంత తెల్లగా వచ్చేసాయో. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ టిప్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.